కనీసం అంటే ఆ పిల్లకి ఊహ కూడా తెలియదు సరిగ్గా. తెలియదు సార్ మాకు అది. ఇక్కడ ఆడుకునేది ఆడుకునే పాపగా లేదు లేదు పాపం మరి ఘోరంగా చంపేసిరు. పడుకోగానికి చంపేయాలి, ఉంచొద్దు. అలా అసంటి చెల్లెలు ఆయనకు ఉందో లేదో కానీ పాపం పిల్లకు చంపేసిండు పడుకో. మేము చూడలేదు సార్. మేము కాలి ఫోన్లో చూస్తేనే మాకు బాధాకరంగా అనిపిస్తుంది. నిన్నటి మాకు ఒకటే చక్కెర వస్తుంది. ఆ పాప జ్ఞాపకం చేసుకుంటే సార్ మీరు నమ్ముతారో నమ్మరో చాలా ఘోరంగా అయిపోయింది పాపం. చిన్నపిల్ల ఆ పిల్ల పెద్దదంటే ఏమన్నా చేసింది అని అనుకోగలరు సార్. కానీ పాపం చిన్నపిల్ల ఏం చేసింది ఆ పిల్ల ఆయనకు. మరి ఘోరంగా చేసింది ముండ కొడుకు. అంత దారుణం చేసిండు సార్. బడకోని చంపేయాల సార్. అసంటే బడకోలకు ఉంచొద్దు. ఆ పిల్ల పానం ఎట్లా తీసిండో ఆయనకు కూడా అట్లనే చేయాలి, శిక్ష పడాలి ఆయనకు కూడా. నిజంగా సార్ పాపం చిన్నపిల్ల ఏం చేసింది, అంత దారుణంగా ఏం చేసింది. ఏమన్నా తల్లిదండ్రులు కొట్లాడదు ఉండే పోయి, కానీ ఆ పిల్లకి ఏం అనడిది లేకుండే సార్. ఆ పిల్లకు పాపం అలా చెల్లె అనుకున్నది ఉండేవాడు. అంత ఘోరంగా చేసిండు ఉండకూడదు. ఒక ఆడపిల్లపై అంత పాశవికంగా అమానవీయంగా ఘటన జరిగింది. దీనిపై అసలు ఎలా స్పెండ్ అవుతుంది? అయితే ఇది నిన్న నాకు తెలిసిన తర్వాత ఒక తల్లిగా అయితే నేను చాలా బాధకు గురయ్యాను. అంటే ఒక తల్లి ఆవేదన అనేది అది తీర్చలేనిది. అది నెక్స్ట్ ఎవరైతే చేశారో వాళ్ళకి ప్రభుత్వ పరంగా పోలీసులు ఎటువంటి శిక్ష వేయని, లేదా ఎటువంటి అతనికి ఉరి శిక్ష పడినా సరే తల్లి మనసు అయితే మాత్రం శాంతించదు దీనికి. ఎందుకంటే తన బిడ్డను తిరిగి అతనికి వేసిన పనిష్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఎంత ఘోరమైన పనిష్మెంట్ అయినా సరే ఒక తల్లిగా మళ్ళీ అది మనసు శాంతించదగింది కాదు. నాకైతే అనిపించింది, ఒక తల్లిగా ఎలా అనిపించిందంటే, ఆ నిందితుడిని తెచ్చి ఉంచి ఆ తల్లికి ఆ పనిష్మెంట్ ఇవ్వమంటే ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుంది ఒక తల్లిగా? ఒక తల్లి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుంది? అదే కత్తితో తిరిగి అతన్ని పొడిస్తే అతను ఏమంటాడు? తిరిగి ఎలా రియాక్ట్ అవుతాడు అంటే, ఆవిడ కాలు మీద పడతాడా? నాకు ఇటువంటి శిక్ష వేయొద్దు అని కాలు మీద పడతాడా? ఇప్పుడు చేసే అతను ఎలా ఉంటుందంటే, నాకు తెలిసి ఎలా అయినా సరే 25 అబవ్ ఉంటుంది. కాబట్టి అదే పోలీసులు ఒక కత్తి ఇచ్చి నిందితుడిని పెట్టి ఆ తల్లికి మీరు ఎటువంటి శిక్ష వేస్తారో చెప్పండి అంటే, ఆ శిక్ష అనుభవించడానికి అతడు సిద్ధంగా ఉంటాడా? అంటే తల్లి కాలు మీద పడతాడా? ఒకసారి ఆలోచించుకుంటే అనుభవించడానికి సిద్ధంగా ఉండడు ఆయన. నన్ను క్షమించండి, ఏదో తెలియక చేశాను, లేదా ఏదో మైకంలో చేశాను, ఇటువంటి సమాధానాలు వస్తాయి. కానీ ఆ శిక్షను అనుభవించడానికైతే ఆయన రెడీగా ఉండడు. అటువంటిది ఎలాగ అంత క్రూరంగా అమ్మాయిని చంపగలిగాడు? మనకి బయట ఏదైనా సొసైటీలో ఒక చిన్న సంఘటన జరిగితేనే మనం చాలా రియాక్ట్ అవుతాం దానికోసం. ఇప్పుడు ఈవెన్ ఆ వ్యక్తికి కూడా భార్య పిల్లలు ఉండుంటే, ఆ పిల్లల ప్రేమ అనేది ఆ వ్యక్తికి తెలుసుంటే, మరి ఆ వ్యక్తి ఇంత క్రూరంగా ఎలా చేయగలిగాడు? అయితే ప్రతి మనసులో కూడా రావాల్సిన మార్పు ఏంటంటే, ఏవైనా కక్షలు కార్పణ్యాలు ఇలా ఏమైనా మన పెద్దవాళ్ళకి ఉంటే ఉండొచ్చు, దానికి పిల్లలు అనేది బాధ్యులు కాదు. వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు. సమాజంలో ఎలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం బయటకు వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తికో ఇంకొక వ్యక్తికో వివాదం వస్తుంది, లేదా మనం పనిచేసిన చోట కానీ లేదా బజార్లో కానీ ఎక్కడో ఒక దగ్గర మనస్పర్ధలు రాకుండా అయితే ఉండవు. ఎందుకంటే ప్రతి వ్యక్తి మనస్తత్వం ఒకేలా ఉండదు. కాబట్టి ఇలాంటివన్నీ సమాజంలో సామాన్యంగా జరుగుతూ ఉంటాయి. దీన్ని చాలా వరకు కూడా మనం దాన్ని ఏంటంటే పర్సనల్గా తీసుకోకుండా, ఒక వ్యక్తి ఏదైనా అనొచ్చు, దాన్ని ఆ వ్యక్తి పరంగా మనము అతను ఎటువంటి బాధలో అన్నారు, లేదంటే ఏ విధంగా అన్నారు అని మనం అక్కడికి విడిచిపెట్టేస్తే సమాజంలో ఇటువంటివి చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ కూడా మన పెద్దవాళ్ళ మధ్య ఉన్న వివాదాలు పిల్లల వరకు తేకూడదు. పిల్లలు అనేది ఇప్పుడు ప్రతి తల్లి కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో కళ్ళు కంటుంది. ఇది ఒకటే కాదు, సమాజంలో ఈవెన్ మెడిసిన్ అమ్మాయిల్ని, లేదంటే వేరే వేరే ప్రాంతాల్లో హాస్టల్లో ఉన్న అమ్మాయిల్ని కూడా ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా వరకు సమాజం ఈ విధంగా మారాలి. మనమేంటి ఆటవిక జీవితం గడపడం లేదు, మనమేంటి క్రూర మృగాలమే కూడా
కాదు. మరి మనిషికి జంతువుకి తేడా లేకుండా ప్రవర్తిస్తే నేటి సమాజం ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కావడం లేదు. కాబట్టి మానవ సమాజం పురోగతి చెందాలి అంటే ఈ పనిష్మెంట్ కాదు, ప్రతి మనిషిలో చేంజ్ అనేది రావాలి. మెయిన్ ముఖ్యంగా కూడా మనిషిలో ఆలోచన రావాలి, దైవపరంగా చింతన రావాలి, ఆధ్యాత్మిక భావన పెరగాలి, పాపం పుణ్యం అనే దానికి తేడా అనేది గ్రహించాలి ప్రతి మనిషి కూడా. ఆధ్యాత్మిక చింతన పెరిగితే ఇటువంటివన్నీ కూడా దేవుడి వైపు దైవం వైపు వెళ్తే ప్రతి మనిషి తన తప్పుని గ్రహిస్తే ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం సమాజంలో తగ్గొచ్చు. కాకపోతే ఒక తల్లిగా నేను బాధపడేది ఏంటంటే ఆ తల్లి బాధ అయితే ఎన్ని సంవత్సరాలైనా తీర్చలేనిది, అది వెలకట్టలేనిది. ఎదురుగా ఆ మనిషికి నాకు అనిపించింది ఇటువంటి అంటే ఆ నిందితుడిని తెచ్చి ఆ తల్లి ఎదురుగా పెట్టి ఎటువంటి పనిష్మెంట్ ఇమ్మంటే ఆ తల్లి ఎటువంటి పనిష్మెంట్ ఇస్తుందా అని నేనైతే ఈరోజు ఆలోచించాను ఆ విధంగా. మరి వాళ్ళు ఎటువంటి శిక్ష వేసినా సరే, నిందితుడు దొరికి ఎటువంటి శిక్ష వేసినా సరే తల్లి బాధ తీర్చలేనిది. కాబట్టి సమాజం మారాలి. ఏదైనా తేడా వచ్చి పగలు ఇవన్నీ ఉన్నా సరే కొంతవరకు ఆలోచించుకోవాలి, కానీ ఇటువంటి అన్యాయాలకి ఇటువంటి అకృత్యాలకి పాల్పడకూడదని నా యొక్క భావన. సో ఈ సంఘటన మీకు తెలిసే ఉంటుంది, కుకట్పల్లిలో జరిగినటువంటి సాహసం నాకు తెలుసు. అంటే దాన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ఎట్లది చాలా ఘోరం కదమ్మా, చిన్న బిడ్డ కదా, అందరికీ పిల్లలు ఉన్నారు, ఇలా జరగకూడదు. ఆడపిల్లలకి రక్షణ ఉందా సార్? లేదు, తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళినట్టున్నారు. నిన్నే మాకు తెలిసింది, కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. అట్లా ఇలాంటి వాళ్ళు మారాలంటే ఏం చేయాలంటారు? ఏం చేయాలండి, ఎలాంటి అసలు మన క్లూస్ తెలియదు కదా, అంటే ఎవరు హత్య చేశారనేది. అంటే జరిగింది ఈ అమ్మాయి 10-11 ఏళ్ల పిల్ల, అది ప్రేమ వ్యవహారం కూడా వయసు కాదు, అది చిన్న బిడ్డ. మరి అది ఎలాగా ఏ రకంగా ఆలోచించాలో పోలీసులకే అర్థం కావట్లా. అంటే ఇప్పుడు మా డౌట్ ఏంటంటే పక్క బిల్డింగ్ కూడా ఈ బిల్డింగ్ చాలా అటాచ్ గా ఉంది, అల్లకెళ్ళి దూకే విధంగానే ఉంది, వాళ్ళు ఉండేది కూడా పెంట్ హౌస్ లోనే. అంటే ఇప్పుడు పక్క వాసులను కూడా మనం డౌట్ పట్టొచ్చా సార్? పడవచ్చు. వాళ్ళకి ఏమైనా విరోధం ఉందేమో కూడా ఆలోచించాలి కదా. ఏదన్నా అంటే వాళ్ళు కూడా ఏదో సంగారెడ్డిలో ఉన్నటువంటి ఊర్లో ఇక్కడ జస్ట్ బతుకు తెరువు కోసం వచ్చిండు, ఇద్దరు పనికి వెళ్లే వాళ్ళు పని చేసుకుంటూనే గడిచేటువంటి కాలం వాళ్ళది. పక్క వాళ్ళు కనీసం డోర్లు తీసే సిచ్యువేషన్ లో కూడా లేరు. మనం అడుగుదాం అసలు ఏంటి జరిగింది సంఘటన అంటే. సమాజం ఇట్లుంటుంటే సో మనము వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థమే కావడం లేదు. ఆ డోర్ల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు యూజ్ చెప్పేలాగా లేరు. అసలు ఏం జరిగింది దీన్ని ఎట్లా తీసుకుంటారు సార్? ఎలా తీసుకోవాలా అసలు క్లూసే పోలీసు వాళ్ళకే తెలియట్లేదు, అయోమయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇది పొలిటికల్ ఏజ్ కూడా అయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు నిన్న వచ్చి ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని ఆయన అన్నాడు, ఈ ప్రభుత్వంలో అని అన్నారు ఆయన. అది అంటే రాజకీయ నేతలు అలాగే అంటారు, ఇప్పుడున్న గవర్నమెంట్ని వాళ్ళు విమర్శిస్తారు, అది సహజం వాళ్ళకి. ఇలాంటి నరరూప రక్షణ మారాలంటే ఎలాంటి శిక్షలు పడాలంటారు? ఇది పట్టితే అప్పుడు చేయొచ్చు, ఇది పట్టుబడితే. రోజు ఎక్కడో చోట తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో చోట అమ్మాయిల మీద అఘాయిత్యాలు కావచ్చు, వాళ్ళని చంపేయడం కావచ్చు, అసలు అపశుభం తెలియని గవర్నమెంట్ కూడా బాధ్యుల్ని చేయకూడదు. ఇది ఎలా చేస్తారు మీరు? నిన్నగాక మొన్న ప్రేమికుడితో కలిసి ఉంచుకున్నోడితో కలిసి భర్తను చంపేసింది ఒక మొహమ్మడన్ అల్లాపూర్ పోలీస్ స్టేషన్ కింద. మరి దాన్ని ఏమంటారు? వాళ్ళకాళ్ళు చేసేసుకుంటుంటే గవర్నమెంట్ ఏం చేస్తారు? గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ తప్పు పట్టకూడదు కదా, నా అభిప్రాయం అది. ఒకసారి ఇది ఏమన్నా వెలుగులోకి వస్తే, ఇది కానీ ఐడెంటిఫై అయితే అప్పుడు ఏం చేయాలి, ఇలాంటి ఎలా చేయాలని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటారు. అంటే మరి ఇలా ఆడపిల్లల మీద అత్యాచారం చేయడం చాలా దారుణం. ఇంకా ఆడపిల్లల్ని ఎట్లా కాసుకోవాలో కూడా తెలియట్లేదు మాకు. ఆడపిల్లలు పుట్టడం పెద్ద పాపం కింద అయిపోతుంది అందరికీ. ఏం చేశారండి ఆడపిల్లలు? అందరూ ఆడపిల్లలు కన్నడం అంటే కూడా భయపడడానికి చేస్తున్నారు ఈ మగవాళ్ళు. ఎందుకు ఇలా జరుగుతుంది? దీన్ని బట్టి ఏదైనా చెయ్యాలని కోరుకుంటున్నాం.
అంటే నిందితుడికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటది? శిక్ష పడాలని కోరుకుంటున్నాం అన్ని. కంపల్సరీ నిందుడికి శిక్ష పడాలనే కోరుకుంటున్నాం. బెటర్ అండి. ఉరికి శిక్ష చేసినా కానీ రేపు రోజు నాడు ఆడపిల్ల జోలికి వెళ్ళాలని ఏమో కూడా భయపడాలండి. భయపడాలనే ఉండాలి. భయపడాలి అని అంటే ఇప్పటికి ఎన్నో జరుగుతున్నాయి. దేనికి పట్టించుకుంటారు అయినా కానీ శిక్ష పడితే జనాలు భయపడతారు. అదంటే మాకు రోజు ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. లేకపోతే వాళ్ళని వేధించడమో, ఏదో చిన్న పిల్లల్ని అపంశుభం అవును పిల్లల్ని చాలా జరుగుతున్నాయి. అప్పుడు ఆ వార్తలు చూసినప్పుడు మీకు ఒక ఆడపిల్ల తల్లిగా మీకు ఎంతో బాధేస్తుంది. అవును బాధ అవును వస్తుందండి. మాకు బాధ చాలా. మాకు ఒక ఆడపిల్ల ఉంది, మనకు లాంటి పిల్లే కదా అన్న బాధ వస్తుంది. తెలియదు మనకి. కొరియర్ సమయం ఏంటండి చాలా పొద్దునుంచి తెలియదు. 12 గంటల నుంచి మేము వచ్చేటప్పటికి ఇలాగా మేము పక్కన ఉంటాం, టైలింగ్ షాప్ మాది. అంకుల్ కూడా చాలా మంచి డైలీ ఇప్పుడు అక్కడ ఉంటాడు ఆయన. తెలియదండి. ఇంటూ ఓనర్ గారు ఇక్కడ ఇప్పుడు అక్కడ స్టూడియోస్ కూర్చుంటారు. ఆ రోజు మిస్టేక్, ఆ రోజు లేరు అక్కడ ఆయన. లేకపోతే చాలా అవునండి. అవును యూజ్ అవ్వలేదండి ఎవరికన్నా. అది మా సీసీ కెమెరా ఇది ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇల్లు ఉంటుందండి. అది ఇక్కడ దాకా పనిచేస్తే కానీ ఎవరన్నా తెలియదు అన్నది. నిజంగానే ఏమన్నా కక్షలు ఉంటే తల్లిదండ్రులు చూసిన పిల్లలండి పాపం చిన్నపిల్లలందరూ ఆదరణ వస్తే ఇదంతా సందర్భం ఉంటుంది. గల్లీ అంతా చక్కగా అందరూ ఆడుకుంటారు. ఇంకా అందరూ ఆడుకుంటుంటే ఐడియా ఉండదు కదా సార్. అందరూ ఆడుకుంటారు, మనం ఎవరన్నా తెలియదు. టైలర్ దగ్గరికి ఇప్పుడు నిందితుడు ఎవరైనా ఉన్నటువంటి సంజయ్ అయినా కావచ్చు, పాప వాళ్ళ డాడీ అయినా కావచ్చు, మీ దగ్గరికి టైలరింగ్ దగ్గర అంటున్నారు కదా. అవునమ్మా. అంటే మీ దగ్గర బట్టలు కుట్టించుకోవడం కట్లా ఈ పక్కన షాప్ ఏమో ఐడియా ఉండదు కదండి ఎవరికైనా. వీళ్ళు అన్ని అంతే తెలియదు కదండి. ఈ సంఘటన మీరు ఎలా తీసుకుంటున్నారు? చాలా బాధకర మన పిల్లలతో మన చాలా బాధ కదండి. మాకు మనరాల వయసు, మాకు ఆ పిల్ల అంటేనే ఏమండి చాలా బాధకర విషయం పాపం అది. మీరు ఏదైనా కఠినంగా చర్య తీసుకుని వాడిని ఏమైనా పట్టుకోవాలి మీరు. అంతే, అందుకనే ఉందండి. ఎవరైనా అదే చెప్తారు. ఓకే.